వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు పెడతారో తెలుసా? రామానుజాచార్యుల వారి బాటలో నడిచి అతడి శిష్యుడైన అనంతాల్వారు మరియు అతడి గర్భవతి అయిన భార్య సహాయంతో ఒక పూల తోటను పెంచి రోజు పూల దండలను కట్టి వాటిని తిరుమల శ్రీవారికి సమర్పించేవారు. ఎండాకాలంలో చెట్లకు నీళ్లు సరిపోవు కనుక తన భార్యతో కలిసి ఒక చెరువును త్రవ్వడం మొదలు పెట్టాడు. అసలే భక్తులు కష్టంలో ఉంటే చూడలేని మన శ్రీనివాసుడు ఆ దంపతులు పడే కష్టాన్ని చూసి కడలి లాంటి ఆ 7 కొండలను దాటి ఒక బాలుడి రూపంలో వారికి సహాయం చేయడానికి వస్తాడు. కానీ ఒక పసిబాలుడితో పని చేయించడం ఇష్టం లేని అనంతాచార్యులు ఆ బాలుడిని తిరిగి పంపిస్తారు. కానీ అనంతాచార్యులకు తెలియకుండా అతడి భార్యకు చెరువును త్రవ్వడంలో సహాయం చేయడాన్ని చూసిన అతను ఆ బాలుడిని భయపెట్టడానికి చేతిలో ఉన్న గుణపంతో అదిలిస్తాడు. కానీ పొరపాటున ఆ గుణపం అతడి గడ్డానికి తగలడంతో రక్తం కారుతుంది. ఆ బాలుడు పరిగెత్తుకుంటూ గుడివైపుగా వెళ్లి మాయమైపోతాడు. అనంతాచార్యులు గుడిలోకి వెళ్లి చూడగానే స్వామివారి విగ్రహానికి రక్తం కారుతుండడం చూసి ఆయనకు జరిగినదంతా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న కర్పూరాన్ని తీసి స్వామివారి గడ్డానికి